హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. ఈ వీడియోలో మనం స్మార్ట్ జోడీ గురించి మాట్లాడుకోబోతున్నాం. నిన్నైతే గ్రూప్ ఏలో నామినేషన్ జరిగాయి. అలీ రాజా అలాగే మసూమా నామినేట్ అయ్యారు. ఈరోజు గ్రూప్ బిలో నామినేషన్స్ జరగబోతున్నాయి. ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరు ఏ కారణం చెప్పారు, అలాగే ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో స్మార్ట్ జోడీలో కామెంట్ చేయండి. ఇంకా ఈ స్మార్ట్ జోడీలో గ్రూప్ బిలో వచ్చేసి ఫస్ట్ టాస్క్ వచ్చేసి లవ్ లెటర్ రాయాలి. వాళ్ళు 3 ఓట్స్ ఇస్తారు. ఆ ఓట్స్ని ఆ లెటర్స్లో ఇంక్లూడ్ చేస్తూ లవ్ లెటర్ రాయాలి. ఈ టాస్క్ వచ్చేసి అందరూ ఆడారు. ఈ టాస్క్లో గెలిచింది వచ్చేసి సోనియా అలాగే యష్, వీళ్ళు గెలిచారు ఫస్ట్ టాస్క్. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసి ఏంటంటే హస్బెండ్ కళ్ళకి గంతలు కడతారు. వైఫ్ చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకొని తాగాలి. ఈ గేమ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. హస్బెండ్ కళ్ళకి గంతలు కట్టిన తర్వాత అవతల సైడ్ 10 చేతుల్లో 10 పాల గ్లాసులు ఉంటాయి, కరెక్ట్గా తీసుకోవాలి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి అమర్దీప్ అలాగే ప్రదీప్ గారు ఇద్దరు ఆడారు. ఈ టాస్క్లో వచ్చేసి అమర్దీప్ గెలిచాడు. చాలా తెలివిగా ఆలోచించాడు. తన వైఫ్కి బటనేలు బాగా వంగుతుందంట, అది ట్రై చేస్తూ వచ్చి కరెక్ట్గా తీసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అనిల్ అలాగే అభయ్ ఇద్దరు ఆడారు. ఇదే గేమ్ ఇద్దరు గెలవలేకపోయారు. అంటే ఈ టాస్క్ గెలిచింది వచ్చేసి అమర్దీప్ గెలిచాడు సెకండ్ టాస్క్. ఇంకా థర్డ్ టాస్క్ వచ్చేసి గెలిచిన 2 జోడీలు ఆడారు. ఎవరెవరంటే యష్ అలాగే సోనియా, అమర్దీప్, తేజు వీళ్ళు గెలిచారు కదా, వీళ్ళు ఆడారు. ఏంటంటే లవ్ ప్రపోజ్ చేయాలి. ఈ టాస్క్లో గెలిచింది వచ్చేసి అమర్దీప్ అలాగే తేజు వీళ్ళు గెలిచారు. ఇంకా గ్రూప్ బిలో నామినేషన్స్. ఈ ఎపిసోడ్లో విన్నర్స్ వచ్చేసి అమర్దీప్, తేజు వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళని ఎవరూ నామినేట్ చేయకూడదు, వీళ్ళే ఫస్ట్ నామినేట్ చేయాలి. ఇంకా నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి నిన్న జరిగినట్టే బెలూన్స్ ఉంటాయి, బెలూన్స్ని పోల్గొట్టి నామినేట్ చేయాలి. ఇంకా అమర్దీప్ అలాగే తేజు ఫస్ట్ నామినేట్ చేసింది వచ్చేసి ప్రదీప్ గారిని, సరస్వతి గారిని వీళ్ళని నామినేట్ చేశారు. ఎందుకంటే డల్గా పర్ఫార్మెన్స్ ఉంది అని. ఇంకా ప్రదీప్ గారు అలాగే సరస్వతి గారు వీళ్ళు వచ్చేసి అనిల్ అలాగే ఆమ్నీని నామినేట్ చేశారు. ఈ 3 జోడీస్లో వీళ్ళకు తక్కువ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి వీళ్ళనే నామినేట్ చేస్తున్నామని చెప్పారు. ఇంకా అలాగే అనిల్ అలాగే ఆమ్ని వీళ్ళు వచ్చేసి ఎవరిని నామినేట్ చేశారంటే ప్రదీప్ గారిని, సరస్వతి గారిని వాళ్ళనే నామినేట్ చేశారు. సేమ్ రీజన్, డల్ పర్ఫార్మెన్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యష్ అలాగే సోనియా వీళ్ళు నామినేట్ చేశారు. ఎవరినంటే ప్రదీప్ అలాగే సరస్వతి గారిని వీళ్ళనే నామినేట్ చేశారు. డల్గా ఉన్నారు, ఇంకా ముందు చాలా టఫ్గా ఉంటుంది. ఇంకా మా సరైన జోడీ వాళ్ళు వస్తే కరెక్ట్గా పర్ఫామ్ చేస్తారు, వీళ్ళు అంతలా పర్ఫామ్ చేయలేకపోతున్నారని చెప్పి నామినేట్ చేశారు. ఇంకా లాస్ట్ నామినేషన్ అభయ్ అలాగే భవానీ వీళ్ళు నామినేట్ చేసింది సరస్వతి గారిని, ప్రదీప్ గారిని వీళ్ళనే నామినేట్ చేశారు. నలుగురు వాళ్ళనే నామినేట్ చేశారు. సేమ్ రీజన్, డల్ పర్ఫార్మెన్స్. ఇక్కడ అందరూ నామినేట్ చేసేసరికి ప్రదీప్ గారు చాలా ఫీల్ అయ్యారు. నేను అందరూ మనవాళ్ళు అనుకున్నా, కానీ మీరు మమ్మల్ని వద్దు అనుకుంటున్నారు అని. ఎక్కువగా సోనియా చెప్పిన దానికి ఫీల్ అయ్యారు. ఇంకొకరు వస్తారని నామినేట్ చేయడం చాలా తప్పు అని. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ టాస్క్. అలీ రాజా అలాగే మసూమా, ప్రదీప్ గారు, సరస్వతి గారు వీళ్ళు ఆడాలి. ఇంకా టాస్క్ ఏంటంటే అక్కడ 12 బ్లాక్స్ ఉంటాయి. వాళ్ళ హస్బెండ్ ఫోటోని కరెక్ట్గా సెట్ చేయాలి. వైఫ్స్ వచ్చేసి 9 బ్లాక్స్లోనే కరెక్ట్గా సెట్ చేయాలి 3 మినిట్స్లో. ఇప్పుడు సరస్వతి గారు అలాగే మసూమా ఇద్దరు గేమ్ ఆడారు. 3 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. సరస్వతి గారు అయితే కంప్లీట్ చేశారు. ప్రదీప్ గారిది కరెక్ట్గా 9 బ్లాక్స్లో పెట్టేశారు. ఇప్పుడు ఈ గేమ్ గెలిచింది వచ్చేసి ప్రదీప్ గారు అలాగే సరస్వతి గారు గెలిచారు. అలీ రాజా, మసూమా ఈ గేమ్ ఓడిపోయారు కాబట్టి ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం ఎలిమినేట్ అయింది వచ్చేసి అలీ రాజా, మసూమా వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. నేను ప్రదీప్ గారు, సరస్వతి గారు వీళ్ళే ఎలిమినేట్ అవుతారనుకున్నా, కానీ వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు. అంటే ఎంత బాగా గేమ్ ఆడారో చూడండి. ఇంకా నెక్స్ట్ వారం అయితే చాలా బాగా ఉంటుంది గేమ్. ప్రదీప్ గారు, సరస్వతి గారు అయితే గ్రూప్ ఏకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ 4 టీమ్స్, ఇక్కడ 4 టీమ్స్ ఉన్నాయి. ఇంకా వచ్చే వారం అయితే అమర్దీప్, తేజు చాలా బాగా కామెడీ చేశారు పుష్పరాజ్ గెటప్లో. అమర్దీప్ అయితే ఎర్రకొట్టేశాడు.